శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం మొదటి శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజ స్వామి ఆలయం నుంచి మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రామచంద్ర, పద్మ, ఉషారాణి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నారాయణ గోపాల నారాయణ ధనుర్మాసం అంటే ఒక ప్రత్యేకత ఉంది. మన పూర్వకాలం నుంచి కూడా ఈ నెలలో పండగ నెల అంటారు. జనవరి సంక్రాంతి దాకా కూడా ఈ ధనుర్మాసంలో పెద్దవారిని తలుచుకుంటూ వారికి నైవేద్యాలు, భోజన కార్యక్రమాలు ఇస్తూ భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఈ ధనుర్మాసంలో ప్రతి ఆలయంలో కూడా, రామాలయాల్లో ఈ హరినామ స్మరణ అనేది భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అది భక్తుల్లో ఈ భక్తి భావాన్ని పెంపొందించేదానికే ఈ యొక్క ధనుర్మాసం నెల
దీంట్లో భక్తులు విరివిగా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి యొక్క నిర్వహణలో సంవత్సరం నుంచి ప్రతి శనివారం కూడా ఈ యొక్క నగర సంకీర్తన అనేది మారుమ్రోగుతూ ఉంది. ముఖ్యంగా భక్తుల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో ఇచ్చేసే భక్తులకు కానివ్వండి, స్థానికులకు కావండి, వారందరికీ కూడా భక్తిభావాన్ని వారిలో నింపటానికి ఈ ధనుర్మాస భజన కార్యక్రమాలు గోపీనాథరెడ్డి ఎంతో కష్టమైన నష్టమైన ఎంతో నిష్ఠగా ఈ జరిపిస్తున్నాడంటే నిజంగా గర్వకారణం చెబుతున్నాం. ప్రతి భక్తులు ఎక్కువగా పాల్గొని ధనుర్మాసమును జయప్రదం చేయవలసిన